చిత్రగుప్తుల వారు స్వామీజీ వేషంలోకి మారిపోగానే ఆరు షాక్ అయి నోరు తెరిచి నోటిపై వేలు వేసుకుంటుంది. ఇక నేను నా పనిని పూర్తి చేస్తాను బాలిక అని అంటూ గుప్తా గారు లోపలికి ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక బాగి, మనోహరి, అమర్, రాథోడ్ అందరూ హాల్లోకి చేరతారు. అమర్తో నీతో కాస్త మాట్లాడాలి అని ఆ స్వామీజీ చెప్తూ ఉండగా అమర్ వచ్చి కూర్చుంటాడు. మీ ఇంట్లో అస్థికలు ఉన్నాయి కదా, అవి నదుల్లో కలపాలి అని స్వామీజీ చెప్పగానే ఇక మనోహరి ఆనందానికి అవధులు ఉండవు. అప్పుడు అమర్ కలపకపోతే ఏం జరుగుతుంది అని అడిగేస్తాడు. దాంతో చిత్రగుప్తుల గారు ఇలా అంటుంటారు, ఆ అస్థికలని నదిలో కలిపే సమయం ఆసన్నమైంది. మీరు గనక అస్థికలని నదిలో కలపకపోతే నీ భార్యకి మరుజన్మ ఉండదు. నువ్వెంతగానో ప్రేమించే నీ భార్యకి మరుజన్మ ఉండదు అని చెప్పగానే అమర్ షాక్ అవుతాడు. మీరు ఖచ్చితంగా ఆ అస్థికలని నదిలో కలిపి తీరాలి. అప్పుడే నీ భార్య ఆత్మ సంతోషించి మరుజన్మెత్తుతుంది అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. ఇక అమర్ బాగి ఆలోచనలో పడిపోతారు. ఇక 6 అస్థికలని అమర్ నదిలో కలిపేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.